మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో విద్యాశాఖ అధికారులు ఆటలాడుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా కలలు కన్న టీచర్ జాబ్ వచ్చిందని సంబరపడ్డ నిజామాబాద్ వివాహిత సంతోషం 4 నెలల్లోనే ఆవిరైపోయింది. 4 రోజుల్లోనే ఆవిరైపోయింది. టీచర్గా ఎంపికయ్యారు. కానీ హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన అపాయింట్మెంట్ లెటర్ కూడా అందుకున్నారు. అఫీషియల్గా విద్యాశాఖ నుంచి కూడా లెటర్ వచ్చింది. పోస్టింగ్ కోసం 1000 కళతో ఎదురుచూస్తున్న నవతకు పిడుగు లాంటి వార్త. సాంకేతిక తప్పిదంతో వేరే వారికి రావాల్సిన ఉద్యోగం మీకు వచ్చిందని అధికారులు ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న నవతతో మా ప్రతినిధి విఘ్నేష్ మరింత సమాచారం ఇస్తారు. నిజామాబాద్కు చెందిన నవత ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఎస్జిటి తెలుగు పండిట్గా ఏదైతే ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాన్ని కూడా అందుకున్నారు. అపాయింట్మెంట్ లెటర్ కూడా అందుకున్నారు. కానీ ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వట్లేదు. ఈమె డియూ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె ఆందోళన, ఆమె ఆవేదన తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఏం జరిగింది, ఏమంటున్నారు అధికారులు, మీ పరిస్థితి? యాక్చువల్గా నేను డిఎస్సి 2024 ఆస్పిరెంట్ని. నా పేరు నవత. నాకు డియూ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు ఎస్జిటి 1:1లో సెలెక్ట్ అయ్యారు, మీరు రేపు రండి అని చెప్పేసి సీఎం అపాయింట్మెంట్ సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి రండి అన్నారు. వెళ్ళాను, అందరితో పాటు నేను వెళ్ళాను, తీసుకున్నాను కూడా. సీఎం గారి చేతుల మీద తీసుకున్నాను. అండ్ డియూ ఆఫీస్లో అక్కడ తీసుకున్న అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది. ఇవన్నీ 9th రోజు తీసుకున్నాను. అక్టోబర్ 9th రోజు తీసుకున్నాను. అక్టోబర్ రోజు 9th తీసుకొని మన నిజామాబాద్లో అక్టోబర్ 11th రోజు రిపోర్టింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ రోజు వెళ్ళి నా అపాయింట్మెంట్ లెటర్ అండ్ రిపోర్టింగ్ చేయడానికి వెళ్తే అక్కడ ఏమన్నారు అంటే, మీరు ఆగండమ్మా, మిమ్మల్ని హోల్డ్లో ఉంచాము. ఎందుకు కారణం అని అడిగితే టెక్నికల్ ఇష్యూ జరిగింది. ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల 2 రావడం జరిగింది. ఆ 2 రావడం వల్ల మిమ్మల్ని హోల్డ్లో ఉంచాము అనే అంశాన్ని చెప్పారు. వెంటనే కౌన్సిలింగ్, వెంటనే హాలిడేస్ అవన్నీ ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. డిఈఓ గారు అవైలబుల్ లేరు. తర్వాత డిఈఓ అవైలబుల్ ఉన్న తర్వాత వెళ్ళి, సార్ మరి ఏంటి సార్ ప్రాబ్లం అని అడిగి ఉంటే, అమ్మ ఒక 2 అనే వాళ్ళది ఒక అమ్మాయి టెక్నికల్ ఇష్యూ వల్ల వెరిఫికేషన్ అయినప్పటికీ అవ్వలేదని, ఇంకొక అమ్మాయి స్కూల్ అసిస్టెంట్లో ప్రాబ్లం అయ్యి ఎస్జిటికి రావడం, ఆ అమ్మాయి ర్యాంక్ 60, ఇంకొక అమ్మాయి 125. యాక్చువల్గా ఏంటి అంటే 125 ర్యాంక్ అనే అమ్మాయిది నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే తను సెలెక్ట్ అయింది గవర్నమెంట్ బాడీ అండ్ షీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ కమ్యూనిటీ కేటగిరీ వైజ్, బీసీఏ కేటగిరీ. ఆ అమ్మాయి వల్ల ఎఫెక్ట్ అయింది. రీసెంట్గా మీరు న్యూస్లో చూసి ఉండొచ్చు, లావణ్య అని, ఆ అమ్మాయి ఎఫెక్ట్ అయింది. ఈ రచన వల్ల నన్ను ఎఫెక్ట్ అయినట్టు వీరు బయట పోర్ట్రేట్ చేసిర్రు. యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే, ఒక పోస్ట్ అనేది ఓపెన్లో స్పోర్ట్స్ కేటగిరీలో మెరిట్ క్యాండిడేట్ లేక ఒక పోస్ట్లో 2548 ర్యాంక్ అమ్మాయి తను బై మిస్టేక్లో టెక్నికల్ ఇష్యూ వల్ల వెరిఫికేషన్ అవ్వకున్నా తన లిస్టులో వచ్చింది. 1:3లో లేదు, వెరిఫికేషన్ అవ్వలేదు, ఆ అమ్మాయి రావడం జరిగింది. 100% మీ పోస్ట్ మీకే అమ్మ అని గ్యారంటీ ఇచ్చారు. నేను ప్రెగ్నెంట్ సార్, నాకు డాక్టర్ కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు. నా బాధ నేను డిఓ గారికి చెప్పుకుంటే, అమ్మ సరే అమ్మ, ఆయన అర్థం చేసుకొని తిరగకండి మీరు పలుమార్లు, ఇది మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, మిమ్మల్ని ఉంచింది కేవలం ప్రికాషన్ కోసం మాత్రమే హోల్డ్లో పెట్టడం జరిగింది అనే అంశాన్ని నాకు ఆయన వెల్లడించారు. సో నేను రాలేను, తిరగలేను. ఇప్పుడు డిఓ ట్రాన్స్ఫర్ అయిపోయారు. అందరితో పాటు ఇస్తా అన్నారు కదా, మళ్ళీ కొత్త డిఓ వచ్చారు. పాత డిఓకి నా ప్రాబ్లం చెప్పుకున్నాను, కొత్త డిఓ కూడా తెలియాలి కదా అని వెళ్ళాను సార్. వెళ్తే అక్కడ ఏం చెప్తున్నా, ఒకటే మాట, కొత్త డిఓ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పైగా అధికారుల నుంచి కూడా నిర్లక్ష్యం కనిపించింది. 1:1 ఉన్న వాళ్ళని వదిలేసి 1:3 లేని వాళ్ళకి కన్సిడర్ చేయడం ఏంటి సార్? అది మాకు న్యాయమైన పోస్టు సార్. ఇప్పుడు మేము ఇంకా వేరే పోస్టుల గురించి మేము అడగట్లేదు, మాకు అనవసరం అది. ఇది మాకు కావాల్సిన పోస్ట్, ఇది నా పోస్టే. కానీ పోస్టింగ్ మాత్రం ఇవ్వడం లేదు. అధికారులు స్పందన కూడా సరిగ్గా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలని, న్యాయం చేయాలని, ఖచ్చితంగా పోస్టింగ్ ఇవ్వాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.